గతంలో అంటే ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే రాజశేఖర రెడ్డి గారి, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కంపెనీలు తెస్తే స్వాగతించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గనక ఇక్కడ హార్బర్ దగ్గర సాగర్ డిఫెన్స్ కంపెనీ అంటూ ఏదైతే వచ్చిందో, జువ్వల దిన్నె దగ్గర సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏదైతే వచ్చిందో, నేను వస్తే అధికారంలోకి వస్తే పంపించేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వటం అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇక్కడది 14 నుంచి 19 దాకా చేసిన డెవలప్మెంట్ని, 19 నుంచి 24 దాకా చేసిన అరాచకాన్ని జనం అందరూ చూశారు. ఆ జువెల్ దిన్నని వాళ్ళు ఏం చేశారనేది అతను జగన్మోహన్ రెడ్డి అక్కడ రాకముందే మనాళ్ళు చూపించారు. అక్కడ మత్స్యకారుల సమస్య ఉంది, ఆ సమస్యని తీరుస్తామని చెప్పి మనాళ్ళు చెప్పారు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ లేని విషయానికి ఏదో వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఆ కంపెనీని పంపించేస్తాను, ఈ కంపెనీని పంపించేస్తానని చెప్పి 19 నుంచి 24 దాకా పంపిస్తేనే కదా నిన్ను 24 ఇంటికి పంపించేసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంకా బుద్ధి లేకుండా అలాంటి పనులు చేయటానికి, తిరగటానికి మీ మీ పార్టీ కూడా సపోర్ట్ లేదు. మీరు ఏదో వెళ్తే 10 మందిని 5 మందిని పేటీఎం బ్యాచ్ని తీసుకెళ్ళి అక్కడ యాక్చువల్గా మత్స్యకారులు అనేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఒక మనిషి ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళినా, ఫంక్షన్లకు వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, వాళ్ళు మీటింగులకు వెళ్ళినా ₹1,00,000 జరిమానా వేస్తామని చెప్పి వాళ్ళు మత్స్యకారులందరూ కమ్యూనిటీగా ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ జనం? మీరు వేరే ప్రదేశాన్ని తీసుకెళ్ళి జనాన్ని అనవసరమైన రాజకీయాలు చేసి అక్కడ వాళ్ళు ఏదో మభ్యపెట్టి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మీరు చేసిన 19 నుంచి 24 అరాచకాలు కంపెనీలలో వెళ్ళిపోయినాయి. మీ ఉడతోపులకి అక్కడ ఎవరు భయపడేవాళ్ళు ఉండరు. సాగర్ కంపెనీ ఏదన్నా తీసుకొచ్చే పరిస్థితి లేదు, మీకు ఎప్పుడు ఫస్ట్ నుంచి లేదు. ఉండాటిని పంపించడం మీ ఉద్దేశం. అందుకని మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ఇలాంటి పనులైనా ఇక నుంచి అయినా మానుకొని మీరు బుద్ధిగా జనం ఏం చెప్పారో దాన్ని ఫాలో అయితే మీరు 11 మంది అసలు అసెంబ్లీకే రానివాళ్ళు ఇవాళ మీరు ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, దాన్ని ధరిమేస్తాం, దీన్ని ధరిమేస్తాం అనే పరిస్థితిలో ఉన్నారంటే మీకు ఇంకా బుద్ధి మారలేదు. మార్చుకుంటే మీ 11 మందికైనా నెక్స్ట్ ఉంటుందేమో, లేదంటే ఇక 11 తీసేసి 1కి కూడా మీకు పరిమితం అయిపోతారని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. అంటే ఎందుకంటారు? అసలు ముఖ్యంగా కంపెనీలు వస్తే కనుక ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా, అసలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మరీ ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చే కంపెనీలు మనకెందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పి అక్కడ విపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఇక్కడ విపక్షంగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక్కడికి వచ్చిన కంపెనీలను నేను తరిమేస్తానని చెప్పి ఒక రౌడీయిజాన్ని ప్రదర్శించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? విపక్షం అనేది లేదు కదా మనకి. విపక్షానికి హోదా లేకుండా చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తతిమ స్టేట్లన్నీ ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే అన్నా క్యాంటీన్ ఆమె పేరుతోటే రన్ అవుతా ఉంది. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఎన్టీ రామారావు గారు ఉన్నారు. వాళ్ళన్నీ వదిలేసినవి అన్నీ డెవలప్ చేస్తేనే కదా. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు స్థలం సేకరించిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని కంటిన్యూషన్ చేసి వాళ్ళ పేరు పెట్టుకున్నాడు. ఎన్టీ రామారావు బదులు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టుకున్నారు. అంతేగాని మనంత అరాచకం చేయాలనే ఆలోచన మన జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆలోచన ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరికి ఉండదు. అలాంటి వ్యక్తి మనకి లాస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాం, ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా అలాంటి పరిస్థితి వాళ్ళు మారరిక. వాళ్ళ ఏ బుద్ధి అయితే ఉందో వెనక మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, పుటకతో వచ్చింది పుల్లలతో పొడిచినా పోయేది కాదని. అదే పరిస్థితిలో వాళ్ళకి మారేది లేదు, జనాన్ని బాగుపరిచేది లేదు. వాళ్ళకి చరిత్రలో మళ్ళా పదవులకు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ ఎందుకంటారు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలను రెచ్చగొట్టడమే కాకుండా, వాటిని బెదిరించడమే కాకుండా, ఇంకో విషయానికి వస్తే కనుక ఏకంగా చంద్రబాబు నాయుడు గారికే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తాం, ఇక్కడ మామూలుగా ఉండదు అనేది వార్నింగ్ ఇస్తున్నారు కదా అక్కడ ఏకంగా. అసలు అలా మాట్లాడటమే మంచిది మనకి. ఇప్పుడు ప్రజలుగా తెలుసుకున్నారు కదా 5 సంవత్సరాలు. నువ్వు వార్నింగ్ ఇస్తే భయపడి భయానికి ఇదైపోయే జనం లేరు. చంద్రబాబు నాయుడు భయపడేవాడు కాదు. నువ్వు 53 రోజులు జైల్లో పెట్టి హింసిస్తేనే భయపడాల చంద్రబాబు నాయుడు. 74-75 సంవత్సరాల వయసులో నువ్వు అరాచకాలు చేసి 53 రోజులు జైల్లో పెట్టించావు. ఏమైంది? అదే జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు విజయవాడ రావడానికి
3 గంటల జర్నీ 18 గంటల జర్నీ పట్టింది. జనం ఎట్లా ఆరతలు పట్టారో నువ్వు చూసావు. ఇంకా ఇలాంటివన్నీ చేసేసి ఇంకా హీనస్థితికి పోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు జనం అసలు సమస్య ఏదో తెలుసుకోవట్లేదు. జనం సమస్యలతో మీకు పని లేదు. మీ అరాచకాలు మీ గోల తప్పితే వేరే ప్రజలకు వాళ్ళ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజలతో మమేకం అవ్వండి. ప్రజలకు ఏం కావాలో ప్రజల్లోకి వచ్చి తిరగండి. మీరు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కొనుక్కొని తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ఒకరోజు అరరోజు ఉండేసి ఇక్కడ అరాచకం మాటలన్నీ మాట్లాడి వెళ్తే మీ మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు. ఇక్కడ ప్రజలు ఎవరు గమనించట్లేదు. మిమ్మల్ని అసలు వదిలేశారు, చాట్లోంచి తీసేశారు. మీకు ప్రతిపక్ష హోదాయం లేదు. ప్రతిపక్ష నాయకుడిని ఎట్ట అనుకుంటారు అసలు? ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా జనం ఇవ్వకుండా తరిమేసిన సంగతి కూడా మీకు తెలియకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంతా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు ఇంకా బుద్ధి తెచ్చుకొని ఉంటే జనంలో అయినా తిరగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే జనం కూడా మిమ్మల్ని తరిగి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు ఇంకా ఆ పాదయాత్ర చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఎన్ని పగటి కళ్ళు కానీ ఇళ్ళలో పడుకుంటాం, బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటే కానీ. బెంగళూరు కాదు, ఇప్పుడు మళ్ళీ ఏందో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి అవుతారు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు రివర్స్ అయింది కదా వ్యవహారం. ఇప్పుడు హైదరాబాద్లో ప్యాలెస్ మళ్ళీ ఆమె తీసుకుంటుందేమని చెప్పి హైదరాబాద్లో పడుకుంటాడు. వచ్చేముంది అతనికి? ఇప్పుడు ఆస్తుల దెబ్బకే కదా అక్కడ కేటీఆర్ చెల్లెలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు రోడ్డున పడింది. అది తెలుసుకోలేక వాళ్ళ ప్రవర్తన మార్చుకోక ఇప్పుడు షర్మిల మాట్లాడుతూనే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు, ఇప్పుడు ప్రజెంట్ ఎట్టా ప్రవర్తిస్తున్నారని కూడా డైలీ ప్రెస్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండి మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలిగినప్పుడల్లా ఆమె వచ్చి మాట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్కలాగా మాట్లాడుతుంది అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం ఎలా చూడాలంటారు? అట్లా 5 సంవత్సరాలు బుద్ధి లేకుండా మాట్లాడితేనే వాళ్ళని ఇంటికి పంపించారంటున్నా. చంద్రబాబు నాయుడుకి షర్మిలకి గారికి ఎలాంటి సంబంధం ఉండదు. వీళ్ళన్నీ పిచ్చి ప్రారోపణలు పోయి జనంలో అబాస్పాలు అవుతున్న వాళ్ళు మాట్లాడే ప్రెస్ మీట్లు చూసి జనం నవ్వుకుంటా ఉన్నారు. షర్మిల కార్డు ఇయటానికి వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు ఇయటానికి వెళ్తే ఆ కలర్ చీర కట్టుకెళ్ళింది, పసుపు చీర అని చెప్పి ఎన్నో పేటీఎం బ్యాచ్ గోల్ చేసింది. జనం అందరూ ఉమ్మేశారు. ఇక నుంచి ఆయన తెలుసుకొని చంద్రబాబు నాయుడు చేస్తే షర్మిల ఇంటమైంది. ఇవన్నీ పిచ్చి ఆరోపణలు మానేసి అసలు పబ్లిక్లోకి వచ్చి జనాల్లో తిరిగితే మీకు తెలిసిద్ది. అంటే వాళ్ళ కార్యదర్శి అసలు ఒక రకంగా చెప్పాలంటే పెంపుడు కుక్క అనే మాట ఆమె గురించి మాట్లాడటం, అందులో ముఖ్యంగా సజ్జల గారు మాట్లాడటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించకపోవటం అసలు ఎలా చూడాలంటారు? అసలు ఆమె అయితే కనుక షర్మిల గారు అయితే చెబుతున్నారు, మా అన్న వదిన అనుమతితోటే నా మీద దాడి జరుగుతుంది, మాటల దాడి అని చెప్పి ఆమె తీవ్రంగా వాపోయిన పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? 100% జగన్మోహన్ రెడ్డి తెలియకుండా సజ్జల మాట్లాడతాడనేది దట్ ఈజ్ ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు అనేది అందరికీ తెలుసు, ఆమెకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ జగన్మోహన్ రెడ్డి ఖండించేవాడైతే ఎందుకు మాట్లాడిస్తాడు? అసలు మాట్లాడమని చెప్పేది అతనాయా. ఎందుకు ఖండిస్తాడు? ఇవన్నీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రలోభనలు పోకుండా సజ్జల చేసిన 5 సంవత్సరాల అరాచకానికి మీ ఇద్దరు చేసిన దానికే ఇంటికి పంపించారు జనం. ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని జనంలోకి వచ్చేటట్టు చూడండి. అది. థ్యాంక్ యూ.